all, welcome to Spootis channel. Today is our day 3 in Goa. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ నిన్న నైట్ చేసుకున్న చికెన్ కర్రీ మెలిగిందని రైస్ పెట్టుకొని తిన్నాం. అండ్ వీ స్టార్టెడ్ టు పంజిమ్ సిటీ. అదేంటో ఇక్కడ సడన్గా వర్షం పడుతుంది అండ్ మళ్ళీ వెంటనే ఎండ మండిపోతుంది. యాక్చువల్గా మేము పంజిమ్ సిటీ వెళ్తున్న దారిలో క్యాండలం బీచ్ కనిపించింది. సో ఆన్ ద వేలో కవర్ అవుతుందని వెళ్ళాం. బట్ యాక్చువల్గా మా హాఫ్ డే మొత్తం ఇక్కడే అయిపోయింది. బికాస్ బీచ్ విత్ మాత్రం సూపర్ ఉండే అండ్ పక్కనే అగోదా ఫోర్ట్ కూడా ఉంది. సో ఇంకా అన్ని కవర్ చేసుకునేసరికి మాకు హాఫ్ డే అయిపోయింది. ఇంకా పంజిమ్ సిటీకి స్టార్ట్ అవుదాం అనుకునేలోగా వర్షం స్టార్ట్ అయింది. అలా ఒక 45 minutes వెయిట్ చేసి వర్షం తగ్గాక స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ అది చాలా దూరం అండ్ రిటర్న్ అయ్యేసరికి లేట్ నైట్ అవుతుంది. అండ్ ఆల్సో మేము నైట్కి కసినో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అంతా డిస్టర్బ్ అవుతుందని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకున్నాం. అండ్ ఈ బ్రిడ్జ్ చూడగానే మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ గుర్తొచ్చింది. యాక్చువల్గా మేము బిగ్ డాడీ వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళి చూసేలోగా నార్మల్ టికెట్స్ అయిపోయాయి. అండ్ ఆల్సో వీకెండ్ కాబట్టి ప్రైజెస్ వర్ వెరీ హై. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం వీక్ డేస్కి అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకోండి. అవ్వట్లే అని వెగాలం పబ్కి వెళ్ళాం. యాక్చువల్గా మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి అన్ని పబ్స్కి ప్రైజెస్ చాలా హై ఉండే. బట్ అన్ని పబ్స్తో కంపేర్ చేస్తే ఈ పబ్ వర్తి అనిపించింది. సో ఇంకా ఆకలేస్తుందని పిజ్జా ఆర్డర్ చేశాం. పబ్లో పిజ్జా ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఐఎమ్ ఎ టీటోటలర్. సో ఐ డోంట్ డ్రింక్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రింక్స్. ఇక తిన్నాక వి స్టార్టెడ్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. బట్ నిజం చెప్పాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ గోవా పబ్స్ అండ్ అదర్ స్టేట్ పబ్స్. అలా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయిన తర్వాత రూమ్కి రిటర్న్ అయిపోయాం. అండ్ సో దిస్ ఈస్ ద డే 4 ఆఫ్ గోవా వ్లాగ్. నిన్న పంజిమ్ సిటీ కవర్ చేయలేదని ఇవాళ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఆకలేస్తుందని ట్రయల్స్ ఆఫ్ టేస్ట్కి వచ్చాం. ముందు వ్లాగ్లో చూస్తే మీకు క్లారిటీగా ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ అర్థమవుతుంది. యాజ్ యూజువల్గా కొన్ని స్టార్టర్స్, గోంగూర పులావ్, మటన్ బిర్యానీ అండ్ సమ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అసలు గోవా వెళ్ళాలంటే రైనీ సీజనే బెస్ట్. బికాజ్ ఈ టైంలో వెదర్ చాలా బాగుంటుంది అండ్ రష్ కూడా ఎక్కువ ఉండదు. సో మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ కొన్ని ప్రికాషన్స్ అయితే మ్యాండేటరీ. దిస్ ఈజ్ ఫ్రెంచ్ కాలనీ. సేమ్ పాండిచ్చేరిలో కూడా ఇలానే ఉంటుంది. బట్ కంపేర్ టు పాండి ఇదే పెద్దదంట. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ని వ్లాగ్స్కి వీడియోస్ తీయమంటే ఎవ్వరు తీయలేదు. సో నేనే నా ఓన్గా వీడియోస్ తీయడానికి ట్రై చేశా. బట్ వాళ్ళు నన్ను పక్క నుంచి డిస్టర్బ్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బార్స్ ఇన్ గోవా. ఇది 1930లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ యాజ్ యూజువల్గా కొన్ని ఫొటోస్ దిగి రూమ్కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో మళ్ళీ వర్షం. అండ్ గెస్ వాట్, మాకు ఇక్కడ పానీపూరి బండి కనిపించింది. సో భయ్యా తోడ ప్యాజ్ దాలో అని చెప్పి 2 ప్లేట్లు కుమ్మేసా. అండ్ ఈవే మీరు గెస్ చేశారా? డే 1 అండ్ డే 2 వ్లాగ్లో ఇక్కడ ఏం చేశానో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ద లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ క్లిక్ అండ్ వాచ్ ఇట్. సో మేమందరం రూమ్కి రిటర్న్ అయిపోయాం. అండ్ మా ఫ్రెండ్ ప్రేమ్కి జాబ్ లీవ్స్ అయిపోయాయని తను పూణేకి రిటర్న్ అవుతున్నాడు. ముందు వీడియోలో చెప్పా కదా సీ ఫుడ్ ఫ్లాప్ అయిందని. సో ఆ భయానికి మేము 2 days ట్రై చేయలేదు. బట్ ఎందుకో మేము ఉంటున్న విల్లా పక్కనే ఒక ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్ ఉందని ట్రై చేద్దామని వెళ్ళాం. మాకు మాత్రం ఆ రోజుతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి టిటోస్ లేన్కి వెళ్ళాం. షాపింగ్ చేయాలంటే గోవాలో అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న పబ్స్ ఉన్నాయి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో పబ్కి వెళ్ళాలంటే ఈ ప్లేస్కి వెళ్ళండి. కాసేపు అలా స్ట్రీట్ షాపింగ్ చేసి రూమ్కి రిటర్న్ అయిపోయాం. ఇంకా గోవాలో ఇదే మా ఫైనల్ డే కాబట్టి రూమ్ వెకేట్ చేసి లగేజెస్ అన్ని కింద క్లాక్ రూమ్లో పెట్టాం. ఇంకా నార్త్ గోవాలో మిగిలిన ప్లేస్ అన్ని కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. మోస్ట్లీ మేమైతే చాలా ప్లేసెస్ కవర్ చేసాం, కానీ అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మినపట్టుకు వెళ్ళాం.
ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ గోవా. ప్లేస్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, బట్ అంబియన్స్ మాత్రం నేచర్లో తింటున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ వెరీ యమ్మీ అండ్ చాలా నీట్గా వేసిండ్రు. ఇది చిన్న రెస్టారెంట్ కాబట్టి రష్ ఎక్కువే ఉంటుంది, సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మాకైతే వెయిటింగ్ టైం 30 minutes పట్టింది. మేము ఫుడ్ కోసం వెయిట్ చేసే టైంలో ఇంకేమేమి కవర్ చేయొచ్చని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఒక ప్రైవేట్ బీచ్ గురించి తెలిసింది. బట్ మ్యాప్స్ పట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే మాకు వే ఏం కనిపించలేదు. సో అక్కడున్న వాళ్ళని అడిగితే ట్రెక్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ ఎస్, బీచ్కి రీచ్ అయ్యాక వి ఫెల్ట్ ట్రెక్కింగ్ వాజ్ రియలీ వర్తీ. ఈ బీచ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ లేరు మేము తప్ప. ఇది మాకు ముందే తెలిసి ఉంటే బాగుండు అనుకున్నాం. అసలు చాలా క్లిప్స్ తీసి ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. ఏముందిలే ఈజీగా చేయొచ్చు అని వెళ్ళా, బట్ అక్కడ వెళ్ళాక అర్థమైంది అస్సలు టైం కుదరదు అని. బట్ ఎనీహౌ ఇది మా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్. బట్ నెక్స్ట్ టైం నుంచి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఫర్ మోర్ such videos, please do like, share and subscribe, and thanks a lot for your constant support.